హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం IQ Z10 Lite 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 18th June 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో అయితే చాలా రోజులు వీడియోస్ అయితే పెట్టకవుతుంది, దాదాపు 5 days అవుతుంది అనమాట. సో కొద్దిగా వేరే వర్క్స్ ఉండడం వల్ల పెట్టలేకపోయినా, సో మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఈ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? అసలు ఈ మొబైల్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే 9,500 రూపాయల లోపు మంచిగా బ్యాటరీ అలాగే మంచి ప్రాసెసర్ని తీసుకురావడమే ఈ మొబైల్ టార్గెట్ అనమాట. సో ఆ బడ్జెట్లో ఇలాంటి మొబైల్ అయితే లేదనమాట. నార్మల్గా ఎవరైతే బ్యాటరీ ఎక్కువ కావాలి అలాగే ఈ ప్రైస్లో బెస్ట్ ప్రాసెసర్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మాత్రమే ఇది తీసుకొచ్చిన మొబైల్ అనమాట. సో వేరే డిపార్ట్మెంట్స్ అయితే అంత నార్మల్గానే ఉంటాయి, అయినా ఈ బడ్జెట్లో అయితే బెస్ట్ ఫోన్ అని నేను చెప్తాను. ఓకేనా? అసలు ఫస్ట్ ఈ మొబైల్ స్పెక్స్, ప్రైజు, ఆఫర్స్ ఏంటి, సేల్ డేట్ ఏంటి అనేది కంప్లీట్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు టోటల్గా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ దీని డిస్ప్లేకి ఏంటంటే పాండా గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్లో మనం అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, చేసినా కూడా ప్రైస్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.74 inches HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది అనమాట. అలాగే దీనికి ఏంటంటే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో పాటు 1000 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇది ఈ బడ్జెట్లో వచ్చే ప్రాసెసరే, గుర్తుపెట్టుకోండి. ఆ బడ్జెట్కి బెస్ట్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ గేమ్స్ అయితే మీరు ఆడలేరు అనమాట, చిన్న చిన్న గేమ్స్ మాత్రమే ఆడుకోవచ్చు. ఇప్పుడు BGMI లాంటివి ఉంటాయి కదా, జస్ట్ అది 40 FPS మాత్రమే గేమ్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది, తర్వాత చేయలేదనమాట. చిన్న చిన్న గేమ్స్ వరకే ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. ఆ బడ్జెట్లో హ్యాంగ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండయి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసినట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది, 4GB 6GB 8GB ర్యామ్లు ఉంటాయి. అలాగే వర్చువల్గా కూడా అప్ టు 8GB దాకా మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అనేది అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు మీరు సపరేట్గా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 5G సిమ్స్ పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 2 TB దాకా అయితే మీరు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అదొక మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట, ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కాబట్టి ఏం తీసేయలేదు. ఇక్కడ మైనస్ ఏంటంటే స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు. సో బడ్జెట్లో మనం అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జస్ట్ సింగిల్ స్పీకర్ ఉంటుంది, ఇది లౌడ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఈ బడ్జెట్లో మనం మంచిగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీని, ఎందుకంటే ఇది HD ప్లస్ డిస్ప్లే కాబట్టి మీరు ఈజీగా 1.5 day అయితే ఈ బ్యాటరీని అయితే ఈజీగా యూజ్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఎంత యూజ్ చేసినా కానీ జస్ట్ 1 day అయితే యూజ్ చేయొచ్చు. మీరు ఎంతసేపు యూజ్ చేసినా కానీ నార్మల్ యూజర్స్కి అయితే ఖచ్చితంగా 1.5 day అయితే ఖచ్చితంగా వస్తుంది. 15 watts ఛార్జర్ని ఇచ్చారనమాట. సో కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండు, సో కాస్ట్ కటింగ్ గురించి కాబట్టి వీళ్ళైతే 15 watts తీసుకొచ్చారనుకుంటా. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికైతే ఖచ్చితంగా 2.5 hours పైనే పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. దాదాపు 2 గంటల పైన అయితే పడుతుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే చెప్పుకోనికి ఏం లేదు, ఫ్రంట్ 5 MP ఉంటుంది. డే లైట్లో ఫోటో తీసినా కూడా మొత్తం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినా జస్ట్ 1080p వరకే వీడియోని అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాక్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే ఓకే అనమాట, డే లైట్లో అయితే ఓకే, కానీ నైట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు అనమాట. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది బొకే షాట్స్ గురించి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 2 years 100 అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే FM రేడియో కూడా దీనికి ఉంటుంది అనమాట. ఈ మధ్య మొబైల్స్లో FM రేడియో ఉండలేదు కదా, దీంట్లో అయితే ఉంటుంది. 8.19mm థిక్నెస్ ఉంటుంది, 200 grams ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. అలాగే IP64 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్సీ అయితే కాదు, జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్సీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న చిన్న చినుకులను మాత్రమే సర్వే అవుతుంది, కానీ మొత్తం అయితే సర్వే అవ్వలేదు. ఫోన్ ఖరాబ్ అవుతుంది, అనవసరంగా వర్షంలో దీన్ని నానబాకండి, ఫోన్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సర్వీస్ సెంటర్ పోయినా లేదు జస్ట్ ఇది చిన్న చిన్న చినుకులను మాత్రమే సర్వే అవుతాయని చెప్తారు. సో కాబట్టి ఫోన్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలు పెట్టారు. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే
10,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు SBI కార్డ్స్ మీద అడిషనల్గా 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే మీకు 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 9,499 రూపాయలకి అయితే వస్తుంది. ఈ బడ్జెట్కి ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది. మీరు వేరే వేరియంట్స్కి అయితే వెళ్ళకండి. హై అండ్ మోడల్ అండ్ మిడిల్ మోడల్ ఉందిగా, దానికైతే వెళ్ళకండి. ఈ బేస్ మోడల్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ని మీరు కొనండి. ఇక ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే 25th వస్తుంది అనమాట, ఈ నెలలోనే. కొనాలనుకున్న వాళ్ళు అమెజాన్ అలాగే iq.comలో అయితే ఇది అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్టయితే సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ. ఒకసారి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తాం, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మొబైల్స్ గురించి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బడ్జెట్లో ఎవరైతే బ్యాటరీని అలాగే ప్రాసెసర్ని ఇష్టపడతారో ఆ వాళ్ళకైతే ఈ మొబైల్ సెట్ అవుతుంది. వేరే డిపార్ట్మెంట్లో అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది, అది మీ చాయిస్ అనమాట.